హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చిన్నూస్ వరల్డ్. సో మీరందరూ అనుకుంటున్నారు కదా చాట్ జీపీటీలో మనీ వస్తుందని. సో నేనైతే అది మీకు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా నెక్స్ట్ వ్లాగ్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో స్కిప్ చేయకుండా వీడియో ఇంతవరకు చూసేయండి. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు చాట్ జీపీటీలో మనీ వస్తుంది నాకు వచ్చింది మీకు వచ్చిందా అని అనుకుంటున్నారు. సో నాకు కూడా వచ్చింది అంటాను అనుకున్నారా? సారీ. సో చాట్ జీపీటీలో మనీ రాదు. అదొక కంప్యూటర్ మాత్రమే. దాంట్లో నుండి మనీ ఎట్లా వస్తుంది? రాదు. అదొక మనకు గైడెన్స్ ఇస్తుంది అంతే. చాట్ జీపీటీ అనేది మనకు ఒక గైడెన్స్. మనకు ఒక ఫ్రెండ్ ఎట్లానో చాట్ జీపీటీ కూడా అట్లానే అండి. సో అదైతే మనీ అనేది రాదు దాంట్లో నుండి. ఇప్పుడు మీరు దాన్ని ఆస్క్ ఏ క్వశ్చన్, మీరు ఒక క్వశ్చన్ అడగండి. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ టిప్స్ అడగండి, లేదా కిచెన్ టిప్స్ అడగండి. అది వెంటనే చెప్పేస్తుంది. టిప్ అనేది అది చెప్పేస్తుంది. అది ఒక కంప్యూటర్. ఇప్పుడు మన మొబైల్ ఎట్లానో అది కూడా అంతే, ఒక కంప్యూటర్ అంతే. దాంట్లో నుండి మనీ రాదు యాక్చువల్లీ. సో అంతెందుకు, మీరే అడగండి చాట్ జీపీటీని. చాట్ జీపీ నాకు ఒక 50 రూపీస్ ఇస్తారా అని అడగండి. అది ఏం ఆన్సర్ చెప్తుందో మీరు చూసేయండి. అది జస్ట్ ఒక గైడెన్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. చాట్ జీపీటీ నుండి ఎలాంటి మనీ అనేది క్రెడిట్ అవ్వదు. అసలు చాట్ జీపీటీ నుండి ఎలాంటి మనీ అనేది రాదు యాక్చువల్లీ. సో అది మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ మీరు మనీ ఎర్న్ చేసుకోవాలనుకోండి, మీరు కష్టపడండి. అంతేగాని ఈజీ మనీ కోసం అయితే చూసుకోకండి. అవి రావు ఈజీగా. ఎందుకు వస్తాయి మనీ? ఎవరిస్తారు ఈజీగా? మన ఫ్రెండ్సే ఇవ్వరు. చాట్ జీపీటీ ఇస్తుందా? ఇవ్వదు కదా. సో కష్టపడితేనే ఏదైనా వస్తుంది. సో కష్టపడండి. ఇంకా మీరు నెక్స్ట్ వ్లాగ్ ఏంటో మీరు నాకు కమెంట్ చేయండి. నాకు అసలు థాట్స్ ఏం రావట్లేదు. ఏం వ్లాగ్ చేయాలి, నా నుండి ఏం వ్లాగ్ వస్తుంది? సో హోమ్ టూరా, లేకపోతే మీరు కమెంట్ చేయండి. పోనీ అదే చేసేద్దాం. ఓకేనా? బాయ్.